హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకు బైనరీ అడిషన్ అనేది ఏ విధంగా చేయాలనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ. ఎందుకనంటే చాలామంది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకోకుండా, బేసిక్స్ తెలుసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తారు. దానికి మీకు కష్టం అవుతుంది. దీన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా మనము దీని ముందు క్లాసెస్ వరకు ఆల్ కన్వర్షన్స్ చూసాము. బైనరీ టు డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అన్ని, రైట్? ఈ బైనరీ అడిషన్ని ఏంటి అని అంటే, 2 బైనరీ నెంబర్స్ ఇచ్చినప్పుడు అడిషన్ ఏ విధంగా చేయాలి తెలియాలి అని అంటే మీకు నేను చెప్పేటటువంటి ఒక 5 ప్రాపర్టీస్ కంపల్సరీ తెలిసి ఉండాలండి. బైనరీ అడిషన్ ఎప్పుడు యూస్ చేస్తాము? 2 బైనరీ నెంబర్స్ని యాడ్ చేయడానికి యూస్ చేస్తాము, అవునా? యాక్చువల్గా బైనరీ అంటే ఏంటిది? మనకేమని తెలుసండి? బైనరీ రిప్రజెంట్స్ జీరోస్ అండ్ వన్స్ అని తెలుసు, అవునా? మరి బైనరీ అడిషన్లో కూడా మనకి జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ ఏమీ ఉండవు. వాటిని అడిషన్ చేయాలి అంటే సింపుల్గా నేను చెప్పేటటువంటి ఒక చిన్న టేబుల్లో 5 వాల్యూస్ అనేది ఏది సమ్ ఏది క్యారీ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి నెంబర్ ఇచ్చినా చేస్తారు. మీకు బైనరీ అడిషన్ వస్తేనే మనకి 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్ అనేది మనకి ఇది సిఓయూలో కావచ్చు అండ్ డియూలో కావచ్చు, ప్రతి దాంట్లో డిఎల్డిలో ఈజీగా ఉంటుంది. కాబట్టి బైనరీ అడిషన్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలండి. అది రావాలంటే ఫస్ట్ మీకు ఏం రావాలి అని అంటే, సపోజ్ చూడండి, మనకి 2 యాడ్ చేస్తాం నెంబర్స్, రైట్? అంటే 2 నెంబర్స్ అని అంటే ఫస్ట్ నెంబర్ని ఫస్ట్ ఇన్పుట్ అనుకుంటాము. అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి మనకి? 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 and 2. అప్పుడు సమ్ ఏమొస్తుంది, దీన్ని ఏది క్యారీ చేయాలి అనేది నేను చెప్తాను. చూడండి, ఇలా తీసుకున్నప్పుడు మీరు సపోజ్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము? బైనరీ అంటే రిప్రజెంట్స్. ఫస్ట్ ఇన్పుట్లో 0 ఉంది, సెకండ్ ఇన్పుట్లో 0 ఉంది. ఇవి రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది 0 వస్తుంది అండ్ ఇది 0ని క్యారీ చేస్తుంది. అండ్ దాని తర్వాత 0, 1 తీసుకుంటున్నాను. 0, 1 తీసుకుంటున్నప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ మనకి సమ్ అనేది 1 వస్తుంది. ఓకే, సమ్ అనేది 1 వస్తుంది, ఇట్ క్యారీస్ 0. ఓకే, అండ్ దాని తర్వాత ఆల్టర్నేట్, ఇందాక 0, 1 తీసుకున్నాం కదా, 1, 0 తీసుకున్నా కూడా సమ్ అనేది 1 అవుతుంది, ఇట్ క్యారీస్ 0 అవుతుంది. ఓకే, ఇంకా ఏంటి అని అంటే, మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే మీకు 1, 1 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు తెలియాలి. ఈ 1, 1 ఇన్పుట్ 1లో నుంచి 1, 1 యాడ్ చేస్తే యాక్చువల్ జనరల్ 2, కానీ ఈ బైనరీలో మనకి జీరోస్ వన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు సమ్ అనేది 0 వస్తుంది, ఇట్ క్యారీస్ 1. ఇది ఎప్పుడు? 2 ఇన్పుట్స్, 2 వన్స్ ఉన్నప్పుడు. మరి 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 3 వన్స్. ఇక్కడ ఒక ఇన్పుట్, ఇక్కడ ఒక ఇన్పుట్, ఇక్కడ ఒక ఇన్పుట్. ఇలాంటి కేసులో ఏమొస్తుంది అని అంటే, సమ్ 1 వస్తుంది అండ్ క్యారీ కూడా 1 చేస్తుంది. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఏంటి అని అంటే, ఇది వస్తేనే మీకు 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రాబ్లం, దానికి మళ్ళీ ఏ విధంగా వెరిఫై చేయాలనేది కూడా చెప్తాను. చూడండి, మీరు చేసింది కరెక్టా కాదా అనేది జస్ట్ ఇది రాసుకోండి అమ్మా. ఏంటంటే 0, 0, 1, 1, 1 అండ్ నెక్స్ట్ 1, 0, 1, 0, 1. ఓకే, ఇప్పుడు నాకు ఇవి 2 బైనరీ నెంబర్స్, రైట్? ఇది ఇన్పుట్ 1 అండి, ఇది ఇన్పుట్ 2, అవునా? ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి, రైట్? యాడ్ చేస్తున్నప్పుడు ఏది వస్తుందంటే, ఇప్పుడు మీకు ఈ టేబుల్ గుర్తుండాలి. ఈ రెండింటిని 1, 1, 1 యాడ్ చేస్తే నాకు సమ్ చేసినప్పుడు, అడిషన్ చేసినప్పుడు 1, 1 యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? సమ్ అనేది 0 వస్తుంది. ఎంత క్యారీ చేస్తుంది? 1. ఆ క్యారీ 1 ఇక్కడ రాయండి. ఓకే, ఇప్పుడు చూడండి, 1, 1
యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు 2 1s కదా. దెన్ అగైన్ మళ్ళీ 0 వస్తుంది, 1ని క్యారీ చేస్తుంది రైట్. ఇప్పుడు 3 1s యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, సమ్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఎంత క్యారీ చేస్తుంది, 1ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు 1 0 0 అంటే ఇది 0 కదా, 1 0 1 0 కావచ్చు, 0 1 కావచ్చు. ఇది యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి, సమ్ అనేది 1 వస్తుంది అండ్ ఎంత క్యారీ చేస్తుంది, 0. ఇక్కడ అగైన్ 0 1 యాడ్ చేసినప్పుడు సమ్ 1 వస్తుంది, 0 క్యారీ చేస్తుంది రైట్. ఇదండి. మరి మీరు చేసింది కరెక్టా లేదా అని తెలుసుకోవడానికి ఎలా చేస్తామని అంటే, చూడండి మనకి ఇది ఏ ప్యాటర్న్ లో ఉంది, మనకి క్లియర్ గా నేను ఇక్కడ రాస్తాను చూడండి. మనం కన్వర్షన్స్ లో ఆల్రెడీ చూసాము. ఏంటిది ఈ ఫస్ట్ ఏమనుకుంటాం మనం, ఇక్కడ దీన్ని 8 4 2 1 8 4 2 1 తర్వాత ఇంకో నెంబర్ ఉంది కాబట్టి ఇది 16 అనుకుంటే, ఎక్కడెక్కడైతే 1s ఉన్నాయో ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఆ వాల్యూని యాడ్ చేస్తాను. ఇది 2 అవుతుంది, ఇది 1 ఓకే, ఇది 2 అండ్ ఇది 4 అంటే 4 5 6 7 ఎంత వస్తుంది, ఫస్ట్ వాల్యూ 7 వస్తుంది. అండ్ సెకండ్ దానిలో ఎక్కడెక్కడ 1 ఉంది, 16 దగ్గర 1 ఉంది అంటే 16, ఇంకా 1 ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది అండ్ 1 అంటే ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, నాకు వచ్చే వాల్యూ 28. ఓకే, సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ రిజల్ట్ లో యూజ్ చేస్తే 28 వస్తుందా చూద్దాం మనం. ఓకే, అంటే ఇదేంటిది 1 2 4 8 16. చూడండి ఇది 16 దగ్గర 1 ఉంది, 8 దగ్గర 1 ఉంది, 4 దగ్గర 1 ఉంది. వీటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి, 28 వచ్చింది. అంటే మీరు చేసింది కరెక్ట్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. అండ్ ఇంకొక చిన్న ప్రాబ్లం చెప్తాను చూడండి అమ్మా, కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. బట్ చాలా ఈజీ, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, ద నెక్స్ట్ వన్ ఈస్ 1 1 1 1, then again 1 0 0 1. ఇక్కడ చూడండి నాన్న, దీన్ని అబ్జర్వ్ చేస్తే అడిషన్ లో 1 1 అంటే 2 1s ఉన్నాయి. ఎంత వస్తుంది, సమ్ 0 వస్తుంది, ఎంత క్యారీ చేస్తుంది, 1 క్యారీ చేస్తుంది. దెన్ అగైన్ 1 2 1s అంటే 0 వస్తుంది, 1 క్యారీ చేస్తుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఇది ఎందుకు చెప్పానంటే లాస్ట్ లో 1 వచ్చినప్పుడు ఎలా రాయాలని, క్యారీ చేయకుండా 1 1 అంటే 0 వస్తుంది, 1 క్యారీ చేస్తుంది. 3 1s యాడ్ చేసినప్పుడు నాకు లాస్ట్ లో 3 1s యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుందండి, నాకు ఇక్కడ చూడండి 3 1s యాడ్ చేసినప్పుడు 1 వస్తుంది, 1 క్యారీ చేస్తుంది. అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏదైతే క్యారీ చేస్తుందో అది ఇక్కడ రాయాలి రైట్. ఎందుకంటే నెక్స్ట్ ఏం లేదు కాబట్టి 0 1 అంటే 1 వస్తుంది. ఓకే, మరి ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేద్దాం. చూడండి ఏ ప్యాటర్న్, 8 4 2 1. ఓకే, ఇది ఎంత వస్తుంది, 8 1s ఉన్న దగ్గర యాడ్ చేయండి. 8 4 12 ప్లస్ 2 14 15 అయిందండి. ఇది 8 ప్లస్ 1 9 అయిందండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 24 వస్తుంది రైట్. ఓకే, ఇది చూద్దాం. ఎయిట్ 4 ఇది 12 వస్తుంది. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామో చూడండి ఒకసారి. 0 1 ఇక్కడండి, ఇక్కడ ఏంటి అని అంటే చూడండి అమ్మా. ఓకే, 1 1 యాడ్ చేశాను, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చూడండి కరెక్టే చేసాము, కానీ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి 8 4 2 1 ఇది 8 4 2 1 ఇది 16 కదా. అప్పుడు 16 ప్లస్ 8 ఎంత వస్తుంది, ఈ 1s ఉన్న దగ్గర యాడ్ చేయాలి కదా. 16 ప్లస్ 8 అంటే 24. నాకు ఇలా వచ్చింది కూడా 24, అంటే ఇట్స్ వెరిఫైడ్, కరెక్ట్ సాల్వ్ చేసాము. ఈ విధంగా మనం బైనరీ అడిషన్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇంకా కావాలి అని అంటే నేను ఒక 1 వాల్యూ ఇస్తాను, దాన్ని నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. వాల్యూ ఎంత వస్తుందో జస్ట్ నోట్ డౌన్. 3 వాల్యూస్ ఇస్తానండి.
3 అడిషన్స్ది మళ్ళీ ఒకసారి 3 ఇప్పుడు 2 బైనరీ యాడ్ చేసాం కదా, 3 వాల్యూది నేను యాడ్ చేస్తాను చూడండి. 1 0 1 1 1 1 0 0 0 0 1 0. చూడండి అమ్మా, దీన్ని యాడ్ చేద్దాం. ఇప్పటి వరకు 2 బైనరీస్ని యాడ్ చేసాము. 3 బైనరీస్ అంటే ఇది ఎంత వస్తుంది? 1s 0s. అంటే నాకు 1 0 అంటే సమ్ అనేది 1 వస్తుంది, క్యారీ 0 చేస్తుంది. అప్పుడు 2 1sని యాడ్ చేస్తే సమ్ 1 అవుతుంది, ఇట్ క్యారీస్ 2 1sని యాడ్ చేస్తే సమ్ 0 అవుతుంది, 1 క్యారీ చేస్తుంది. 2 1sని యాడ్ చేస్తే సమ్ 0, 1 క్యారీ. మరి 3 1sని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 1 వస్తుంది అండ్ 1 క్యారీ చేస్తుంది, రైట్? ఇప్పుడు ఇది మనం ప్యాటర్న్లో చెక్ చేద్దాము. 8 4 2 1. ఇది ఎంత వస్తుంది? 8 2 10 ప్లస్ 1 ఇక్కడ 11 వస్తుంది. 8 ప్లస్ 4 దిస్ ఇస్ 12 వస్తుంది అండ్ దిస్ ఇస్ 2 అంటే ఎంతండి? 14 11 25 వస్తుంది ఇక్కడికి, రైట్? మరి ఇదెంత వస్తుంది? దిస్ ఇస్ 16 8 4 2 1. అప్పుడు ఇది ఎంత? 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 1 25. ఇది కూడా 25 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నేను ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను, దానికి సొల్యూషన్ నాకు కామెంట్ చేయండి. 0 0 1 1 అండ్ 1 0 1 1. ఓకే, దీనికి నాకు ఎంత వస్తుంది అనేది టోటల్ కామెంట్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.